నమస్తే మిత్రులారా, దేశవాణి తెలుగు దినపత్రికకు స్వాగతం. మరి మన దేశవాణి తెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్య సమాచారం గురించి మనం తెలుసుకున్నట్లయితే, తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మరి ప్రజలను తప్పుతో పట్టిస్తున్న రెండు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం దుర్మార్గం. ప్రధానికి స్వాగతం పలకని వారు మాకు పాఠాలు చెప్తారా? మీడియా సమావేశంలో మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరి తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కేటీఆర్ తదితరులపై మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉండగా ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే స్వాగతం పలకలేని ముఖాలు ఈ వల్ల మేమేం చేయాలో చెప్తాయా అని కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కేటీఆర్ సర్టిఫికేట్ మాకు అక్కర్లేదని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లిస్తుందని విమర్శించారు. అందుకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ప్రచారం చేస్తుంది. సో మిత్రులారా, ఈ సమాచారంలో నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులకు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కొంచెం బలంగా ఉన్నదంటే కేవలం అది బీజేపీ కార్యకర్తల పుణ్యం మాత్రమే, కానీ బీజేపీ నాయకుల పుణ్యం అయితే కాదు. సో గతంలో నరేంద్ర మోడీ వచ్చినప్పుడు స్వాగతించలేరు, అది అయిపోయింది. అతన్ని ఓడించిండ్రు, బీఆర్ఎస్ పార్టీని ఓడిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నరేంద్ర మోడీ అయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు కదా. మరి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలనే ఇష్టం ఉన్నప్పుడు చేయాలి కదా. మనకు మొన్న కేంద్ర బడ్జెట్ లోనే మనకు తెలిసిపోయింది, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది 0, పక్కన రాష్ట్రానికి ఇచ్చింది 1000 కోట్లు. సో ఈ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఆలోచిస్తుండు నరేంద్ర మోడీ అంటానంటే మీరు ఎలా నమ్ముతారు? వాళ్ళ అభివృద్ధికి వీళ్ళు అభివృద్ధి చేద్దామంటే వీళ్ళు అడ్డుకోవడానికి అసలు వీళ్ళు ఎవరు? అసలు మీరే ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటిగా ఇవి అంతర్గతంగా నడిచిన ఒప్పందాలు వాళ్ళే. మళ్ళా తర్వాత అధికారంలోకి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి బీజేపీ మద్దతు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది, మరి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మద్దతు ఇస్తున్నారు. సో వీళ్ళకు మరి ఇంత సపోర్ట్ ఉండగా మరి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి మరి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేద్దామని వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అడ్డుకుంటున్నాయని కూడా మేము అడుగుతున్నాం. గతంలో రాలేరేమో, గతంలో నరేంద్ర మోడీ వచ్చినప్పుడు స్వాగతం పలకలేరేమో, కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఒకే వేదిక పైన మరి బడే బాయ్ ఛోటే బాయ్ అనే ప్రచారం కూడా చాలా జరిగింది. అదంతా చూశారు కదా. మరి బీజేపీ నాయకులు మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సమస్య మీదనన్నా మీరు పోరాడినరా? ఏ ఒక్క సమస్య మీద మీరు పోరాడినరో ఒకసారి దాని గురించి చెప్పండి మాకు. విద్య పైన అవగాహన లేదు మీకు, వైద్యం పైన అవగాహన లేదు, నిరుద్యోగుల పైన కనీసం సోయి కూడా లేదు మీకు. అసలు ఎంత అరాచకాలు జరుగుతున్నాయి మీరు ఒకసారి ఆలోచించండి. మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 మొత్తం స్టూడెంట్స్ రోడ్ల మీదకి వస్తే మీరు ఎక్కడనో వెళ్ళి ఉద్యమం చేసిండ్రు, కనీసం వాళ్ళకి మద్దతు కూడా ఇవ్వలేరు మీరు. తెలంగాణ రాష్ట్ర కేంద్ర బడ్జెట్ లో మరి తెలంగాణ రాష్ట్రానికి 0 వచ్చినప్పుడు అప్పుడు మీరు ఎక్కడ పోయిండ్రు? మరి అప్పుడు నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి మీరు నిధులు పంపలేరని అప్పుడు నరేంద్ర మోడీని అడగాలి కదా. సో మీరు ఇచ్చే స్టేట్మెంట్లు, మీరు ఇచ్చేటి మాత్రం చాలా ఇది ఎట్లా ఉంటుంది అంటే బీజేపీ పార్టీని తిరుతున్నట్లు, బీజేపీ పార్టీని పొగుడుతున్నట్లు కాదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో మాత్రం కేవలం కార్యకర్తల పుణ్యం వల్లనే బీజేపీ పార్టీ కొంచెం బలంగా ఉంది అని కూడా నమ్ముతాము. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఉన్నా లేకపోయినా ఒకటే అనిపిస్తుంది. వాళ్ళ ఒక సమస్య మీద బయటికి రారు. ఎప్పుడు పేపర్ స్టేట్మెంట్ లో మాత్రమే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, బీజేపీ కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీజేపీ కాంగ్రెస్ ఒకటి, ఎప్పుడు అసమాను మీకు ఇవే నొల్లులు పంచాదులు తప్ప తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం మీరు ఎప్పుడన్నా పోరాడినరా? సో ఇది మిత్రులారా, ఇట్లా ఉంటది వీళ్ళ పాలన.